హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీజు శంకర్ ఛానల్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు మంచిగా బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. అందుకే ఇన్నిసార్లు అడగడము. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించేలా హెల్ప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం జింజర్ పికిల్, అల్లం పచ్చడి, అల్లం నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 400 గ్రామ్స్ అల్లం అనేది తీసుకొని తొక్కంతా అదే పీల్ చేసుకొని ముక్కలు కడిగేసుకొని ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మనం అల్లం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో చింతపండు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి, బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ రకంగా చిన్న చిన్న ముక్కలు కోసి మొత్తం అల్లము, చింతపండు, బెల్లం 3 కూడా ఇలాగ 1 అవర్ పాటు ఎండలో పెట్టుకోవాలండి. ఇంకా ఏదైనా తేమ అనేది ఉంటే ఎండిపోతే మనకి అల్లం పచ్చడి అనేది నిలవ బాగుంటుంది, పాడవదు. అందుకే ఇలా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఒక 1 డే వరకు ఉంచేసానండి. నేను నెక్స్ట్ డే చేస్తున్నాను, అందుకే ఇలా ఉంది అల్లం. ఇక్కడ చూడండి, చింతపండు మనం ముందుగా బాయిల్ చేసుకోవాలండి, పేస్ట్ కావాలి కదా, అందుకోసం అనేసి ఇక్కడ నేను వేడి నీళ్ళలోనే పెట్టుకొని ఒక 200 ml వాటర్ తీసుకొని చింతపండు వేసి బాయిల్ చేసి కూల్ చేసుకుంటున్నాను, పక్కన పెట్టాను. వీడియో క్లిప్లో చూపించాను కదా, ఆ రకంగా రావాలి పేస్ట్ అనేది. ఇక్కడ చూడండి, ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు 1 టేబుల్ స్పూన్ అండి. నా దగ్గర పొడి ఉంది, ఆ పొడి నేను వీడియో తీయడం మర్చిపోయాను, నేను డైరెక్ట్గా వేసుకున్నాను. మెంతుల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని నేను ఇక్కడ పచ్చికారం అనేది వాడట్లేదు, ఎండుమిర్చి అనేది వాడుతున్నాను. అందుకే నేను ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ 100 గ్రాముల ఎండుమిరపకాయలు అనేవి తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఇదే ప్యాన్లోని ఇంకొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలండి. తేమ అనేది లేకుండా ఉండేలాగా మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు, ఎండుమిర్చి, మనము చింతపండు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోనే ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం 1 by 1 మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, మెంతులు వీటిని పొడి చేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు వేసుకొని పొడి చేసుకోవాలండి. నెక్స్ట్ చింతపండు గుజ్జు, బెల్లం కూడా వేసుకోవాలి. కొంతమంది బెల్లం కరిగించి వేసుకుంటారండి. నేను ఇక్కడ ఎండలో పెట్టాను కాబట్టి ఇంకా అవసరం లేదు, ఇది ఆర్గానికే. అందుకే నేను ఇంకా బెల్లం మరిగించకుండా మామూలుగా వేసేసుకున్నానండి. చూడండి, అల్లం ముక్కలు ఎంత బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ రకంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది పాడవకుండా అన్ని రోజులైనా సరే స్టోరేజ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒక వెల్లుల్లి పూర్తిగా మొత్తం పొట్టు తీసుకొని ఒక పాయ మొత్తం యూస్ చేశానండి. ఇలా మిక్సీ పట్టినప్పుడే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. ఇంకొంచెం పాయలు ఉంచుకున్నానండి, అవి తాలింపు కొరకు. నాకు మొత్తం ఇప్పుడు ఈ అల్లం పచ్చడికి నాకు మినిమం ఒక 1/2 kg పైనే ఆయిల్ పడిందండి. ఇక్కడ చూడండి, నేను తాలింపు అనేది వేసుకుంటున్నాను. ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా వేసుకొని కలిపేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాతే మనం పచ్చడి కలుపుకోవాలి. లేదంటే ఇది మళ్ళీ హీట్ ఎక్కడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి కొంచెం త్వరగా పాడయ్యే అవకాశాలు అవి ఉంటాయి, లేదని నల్లగా అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, తగినంత సాల్ట్ నేను మిక్సీ పట్టేటప్పుడు వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసి కలుపుకుంటున్నాను. అంతేనండి, ఈజీ అండ్ హెల్దీ జింజర్ పికిల్ అల్లం పచ్చడి రెడీ అండి. ఎవరికైనా మా ఈ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇట్స్ మీ శ్రీజు శంకర్ ఛానల్. ఇంకేమైనా మంచి మంచి వీడియోస్ కోసం మీరు కామెంట్ చేస్తే నేను వీడియోస్ తీసి పోస్ట్ చేస్తానండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.